దేవి ఎల్లమ్మ కాదాని పట్టణము దేవి ఎల్లమ్మ కాదాని పట్టణము దేవి ఎల్లమ్మ కోని వచ్చినారా ఎల్లమ్మ వచ్చినారా ఎల్లమ్మ అలనాడు గంగ భవాని వంట ఉంది బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మను నా గంగలాది ఒడ్డు చేరు వచ్చిన బిడ్డ ఎల్లమ్మ పాలివాడు కొట్టిండ పగవాడు కొట్టిన దుండు కొట్టిన ఒకవేళ దుష్వాని కొట్టిన బిడ్డ ఎల్లమ్మ దేవి నిన్ను ఎవరేమన్నారు ఎల్లమ్మ కన్నవాడు చూసింది రేణుకాదేవి ఎల్లమ్మ ఏమంటుంది అమ్మ ఓ గంగదేవి ఆడివాడి కొట్టలేదు గాని పగవాడి కొట్టలేదు దుండు కొట్టలేదు దుష్మాని కొట్టలేదు గాని నా గర్భవాసం అందు నాకు పుట్టనాను కొట్టిండు పెట్టనని బాధలను పెడుతుండు అమ్మ గంగదేవి నా కొడుకు పెట్ట బాధ కేగలేక నా కొడుకని మాటల కేగలేక నీ గంగలాది ఒడ్డు చేర వచ్చిన తల్లి గంగలాది ఒడ్డు మీద తలదాసుకుంటా గంగమ్మో గంగమ్మ గంగలాది ఒడ్డు మీద తలదాసుకుంటావమ్మా గంగమ్మ గోగు బాధవంత నీ గంగలాది ఒడ్డు మీద నాకు జాగలెల్ల యువరాదు అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ 10,000 పబ్బది పట్టింది అమ్మ గంగదేవి నా కొడుకు వచ్చేయాలైదు గోగు బాధవంత జాగలివు నీ గంగలాది ఒడ్డు మీద అంటుంది ఎల్లమ్మ ఎప్పుడైతే రేణుకాదేవి ఎల్లమ్మ రాముని పేరు ఎప్పటి వరకు గంగ భవాని గడగడ 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 ఉనికిపోతా ఉంది రా నాయుడు నాది గమనిపోతుంది అలనాడు ఏమంటుంది బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి నీ కొడుకు పెట్ట బాధకే గలేక నువ్వు నా గంగలాది ఒడ్డు ఏర వచ్చినవా ఎల్లమ్మ గంగలాది ఒడ్డు మీద నీకు జాగలిస్తా నీ కొడుకు రాముడు వస్తాడేమో నా ప్రాణము తీస్తాడేమో ఎల్లమ్మ రాముడు రామయ్య ప్రాణాల గుత్తవాడు రామయ్య ప్రాణాల గుత్తవాడు రామయ్య ప్రాణాల గుత్తవాడు రామయ్య ప్రాణాల గుత్తవాడు రామయ్య నీ కొడుకు రాముడైన ప్రాణాల గుత్తవాడు బిడ్డ రేణుకా ఎల్లమ్మ దేవి నా గంగలాద ఒడ్డు మీద జాగలిస్తాను నీ కొడుకు రాముడు వస్తాడేమో నా ప్రాణం వెళ్ళ తీస్తాడేమో ఎల్లమ్మ గంగలాది ఒడ్డు మీద నీకు జాగలేవు ఎల్లమ్మ నీకు ఏ నాటుకున్న గోగు బాధం అంత జాగలు కావాలనుకున్నా గాని ఇతరులు దాచుకోవాలనుకున్నా గాని ఏ నాటుకున్న నీకు ఒకటే మార్గం ఉన్నది రేణుకా ఎల్లమ్మ మరి అడవికు మొదలేమో ఆ దొండకాయ అంటారు ఊరుకు మొదలేమో జామంతుడు బిడ్డ రేణుకాదేవి ఎల్లమ్మ జామంతుల వాడమంటే మాదిగ వాడ ఉంది మాదిగ వాడలు వెళ్ళిపోతే మాదిగ వాడ లోపల గోగు బాధమంత నీకు జాగలు దొరుకునేమో అని చెప్పింది అమ్మవారు గంగదేవి అనుకోని అమ్మవారు రేణుకాదేవి ఎల్లమ్మ జామంతుల వాడ మాదిగ వాడ లోపలికి తల్లి పోతా ఉన్నాదమ్మా వచ్చింది ఏమంటుంది అన్న పెద్ద మీద మాతలింగన్న పెద్ద మీద మాతలింగన్న వదిన పెద్ద మీద మాతలింగమ్మ నా కొడుకు వచ్చేయాలైంది తల్లి గోగబాలవంత జాగలివమ్మ ఇంట్లో తల దాచుకుంటానంటున్నది అమ్మవారి పెద్ద మీద మాతలింగమ్మ కన్నవారు చూసింది మాతలింగమ్మ ఏమంటుంది అమ్మ ఎల్లమ్మ ఎవరైనా గాని భర్త కొడితే వాళ్ళు వస్తారు గాని భర్త కొడితే వాళ్ళు వస్తారు గాని ఎల్లమ్మ కొడుకు రాముడు తను వాళ్ళు వస్తావా ఎల్లమ్మ నీ కొడుకు రాముడు
రాముడు నీకు గొప్పగా వచ్చు గాని మరి మాకేమో గొప్ప కాదు ఎల్లమ్మో రేణుకా కోరుకున్నట్టుగా గోగు బాధమంతా నీకు జాగలిస్తా గాని నువ్వు కట్టుకున్న కలియాప శీల చాలా బాగుందమ్మా శీల తీసి నా చేతులు పెట్టవమ్మ నీవు పెట్టుకున్న సొమ్ములు తీసి నా చేతులు పెట్టవమ్మ నువ్వు తొడుకున్నది దొంతో రైక తీసి నా చేతులు పెట్టవమ్మ నీవు అవన్నీ తీసి నా చేతు లోపల పెడితే నీకు గోగు బాధమంతా జాగలిస్తానంటుంది పెద్ద మీద మాతలింగమ్మరా అయ్యా కన్నవారు దూసింది రేణుకా ఇల్లమ్మ ఏమంటుంది అమ్మ మాతలింగమ్మ నా కొడుకు వచ్చి అల్లైంది గోగు బాధ వంద జాగలు ఇవ్వమంటే నా చీర కాశపడ్డావు నా రైక కాశపడ్డావా చీర మీద మన్ను పోయ్యా చీర లేకున్నా పడవలేదు అమ్మ సొమ్ముల మీద దుమ్ము పోయ్యా సొమ్ము లేకున్నా పడవలేదు నాకు నేను వచ్చినాడు నా ఎమ్మ రాలేదు నేను పోయినాడు నా ఎమ్మ రావు ఈ సొమ్ములు ఈ చీర ఈ రైక నాకు అనుకుంది రేణుకా ఎల్లమ్మ కట్టుకున్న కలియాప చీర కూడా తీయబట్టే కలియాప చీర కూడా తీసినారా మాతలింగమ్మ చేతుల పెట్టినాది పెట్టుకున్న సొమ్ములైనది ఎవట్టేనా మాతలింగమ్మ చేతుల పెట్టినాది కొడుకున్న దొంతోలు రేఖ తీసేనా మాతలింగమ్మ చేతుల పెట్టినాది మాతలింగమ్మ కోరుకున్నట్టుగా కట్టుకున్న కలియాప చీర పెట్టుకున్న సొమ్ములు తీసింది మాది వాళ్ళ చేతుల పెట్టింది ఎల్లమ్మ మాతలింగం ఏమని చెప్తుంది అమ్మ ఎల్లమ్మ నువ్వు గోగు బాధమంతా జాగలు అడిగినావు కదా గోగు బాధమంతా జాగలు అడిగినావు కదా ఎల్లమ్మ మా మాదిగవాడ లోపల ఊరుకు పరడ భాగమందు సాలు సింతలున్నాయి సోలియా పనులై సాలు సింతల కింద సోలియాపల కింద 7 లందగోళాలున్నాయి అమ్మ ఎల్లమ్మ దేవి లందగోళ మందు చూడబోతే మా మాదిగ వాళ్ళు చూడబోతే తోలు నాన పెడతారమ్మా లందగోళము లోపల 7 పుట్ల ఈగలు 7 పుట్ల దోమలు రడగబ్బు పెడగబ్బు నీ సువాసన వస్తున్నదమ్మో ఎల్లమ్మ ఇష్టమైతేనే ఆగా మురికిలంద గోళమం తన దాసుకోలేకపోతే ఈ నుంచి వెళ్ళిపోయల్లమ్మా అరేమంటూ రేణుకా దేవి ఎల్లమ్మ మాదిగా వాడల చేర వచ్చింది సాలు సింతల కింద సూలియాపుల కింద చేర వచ్చింది లందగోళాన్ని కళ్ళ చూసింది లందగోళము కళ్ళ చూసే వరకు లందగోళము లోపల 7 పుట్ల ఈగలు 7 పుట్ల దోమలు రణగబ్బు పిడగబ్బు నీ సువాసన గవుల వాసన వస్తుంది ఎల్లమ్మ దేవికి రామయ్య మురికి లందగోళమంది ఎట్ట తల దాసుకుందు కొడక రామయ్య ఎట్లా వెళ్ళిపోదు కొడక రామయ్య అన్నది రేణుకా ఎల్లమ్మ ఎల్లమ్మ గుబ గుబ ఉరికింది రేణుకా దేవి ఎల్లమ్మ మాతవాడ లోపల లంద మీద పడ్డదమ్మ ఓ దేవుడు అమ్మవారు రేణుకా ఓ దేవుడు అమ్మవారు రేణుకా ఓ దేవుడు అమ్మవారు రేణుకమ్మ ఎల్లమ్మ అమ్మవారు రేణుకమ్మ ఎల్లమ్మ గుబగుబ ఉరికినాది ఎల్లమ్మో గుబగుబ ఉరికినాది ఎల్లమ్మ మాదిగా వాడల్లరా ఎల్లమ్మ మాదిగా వాడల్లరా ఎల్లమ్మ లంద మీద పడ్డదిరా ఎల్లమ్మో లంద మీద పడ్డదిరా ఎల్లమ్మ ఓ కొడుక రాముడా రా రాముడా ఓ కొడుక రాముడా రా రాముడా నువ్వు ఎవట్టిరా నా రాముడో నువ్వు ఎవట్టిరా నా రాముడో మాదిగా వాడల్లలోన వాడలోన మాదిగా వాడల్లలోన వాడలోన నీసు వాడల్లలోన వాడలోన నీసు వాడల్లలోన వాడలోన ఎట్ల దాసుకొందు నా రాముడా ఎట్ల దాసుకొందు నా రాముడా నంద మీద పడ్డదిరా ఎల్లమ్మో నంద మీద పడ్డదిరా ఎల్లమ్మ ఒక మంది పెట్టినది వా దేవత ఒక మంది పెట్టినది వా దేవత తెల్లని గుడ్డలకెళ్ళి ఎల్లమ్మ తెల్లని గుడ్డలకెళ్ళి ఎల్లమ్మ నల్లని పాప
బాపట్లకెళ్ళి వారేనుక నల్లని బాపట్లకెళ్ళి వారేనుక వస్తా ఉన్నదిరా ఎల్లమ్మ వల వసయున్నదిరా ఎల్లమ్మ ఇచ్చినోడ ఈశ్వరుడా మా నాయనో ఇచ్చినోడ ఈశ్వరుడా మా నాయనో ఇచ్చు మర్చిపోతివారా మా నాయనా ఇచ్చి మర్చిపోతివారా మా నాయనా బాలు గుళ్ళురా జంగామో ఎడబాలు గుల్లురారా జంగామా ఏనుగాలు దొక్కగదరా మా నాయనా ఏనుగాలు దొక్కగలరా మా నాయనా గుడిబాలు గుళ్ళురా జంగామో గుడిబాలు గుల్లురారా జంగామా గుర్రాలు దొక్కగదరా నా నాయనా గుర్రాలు దొక్కగలరా మా నాయనా అనగన నా తల్లి రావే పార్వతి అనగన నా తల్లి రావే పార్వతి ముందు పార్వతమ్మ ఈరోటాక ముందు భారతమ్మ ఇవి పూయాలి వేసి అన్నావే ఏమి పోయాలి వేసి కన్నావే మీద మన్న పోయ్యా పార్వతమ్మ పోయ మీద మన్నవయ్యా పార్వతమ్మ అందరూ ముట్టలేదా ఓ దేవుడు అందరూ ఉట్టలేదా ఓ దేవుడు అందరూ విరగలేదా అమ్మలారా కొందరు వెరగలేదా అమ్మలారా ఆ బ్రహ్మ రుద్దురాకు బరువై ఉడితినా ఆ బ్రహ్మ రుద్దురాకు బరువై ఉడితినా రాష్ట్ర బ్రహ్మదేవా చిన్నాయన రాధరాజ బ్రహ్మదేవా చిన్నాయన రాత ఎట్ట రాసినావు మా నాయనో రాధ ఎట్ట రాసినవురా మా నాయనో ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడమ్మ ఒక తల్లి పిల్లలకు ఆ దేవుడమ్మ రాత రాయడాయే అమ్మలారు ఒక రాత రాయడాయే అమ్మలారా తగోడల్లకమ్మ ఆ దేవుడే ఒక తగుడల్లకమ్మ ఆ దేవుడే ఒక రాత రాయడాయే అమ్మలారా ఒక రాత రాయడాయే అమ్మలారా బ్రహ్మ రాసిన రాత రాతనం ఐ బ్రహ్మ రాసిన రాత రాతనమ్మ పశు పెట్టి దూడ్చిన పోనంటలే అమ్మవారి ఎల్లమ్మ ఊరికి నుండి రేణుకా దేవి ఎల్లమ్మ మాతవాడ లోపల లంద మీద పడ్డదిరా నాయ్యా లంద మీద పడి రేణుకా ఎల్లమ్మ ఒలవల కన్నీరు ఒలవోస ఉంది కలకల ఎల్లమ్మ కన్నీరు సముద్రులో అయ్యరా నువ్వు ఏవట్టి గదిరవాడ లోపల నీ సువాడ లోపల నీ తలదాసుకునే కాలం వచ్చిందిరా కొడుకు అలనాడు రేణుకాదేవి ఎల్లమ్మ రాముడు పెట్ట బాధకేగలేక రాముడు పెట్ట పోరుకేగలేక మాదిగ వాడ లోపల లందగోళమందు దొరికింది రేణుకా ఎల్లమ్మ దేవి లందగోళమందు దొరికింది రేణుకాదేవి ఎల్లమ్మ భూలోకం అంటే వెళ్ళిపోయినది భూలోకం లోపల కార్ల పుట్టది కాయించుకుంది రేణుకా ఎల్లమ్మ దేవి కూడా నాగన్న అవతారం ఎత్తుకొని పుట్ట లోపల ఎల్లమ్మ మాటలాడుతున్నది ఆ చోట ఉంది ఎల్లమ్మ రాముడే రాముడు పరశురాముడైనా ఇంటికి చేరవచ్చే వరకు రాముని కంటికి రేణుక ఎల్లమ్మ కాన రాకపాయే రేణుకాదేవి ఎల్లమ్మ ఎక్కడ వెళ్ళిపోతివమ్మ నువ్వు ఏ రాజ్యం అంటే వెళ్ళిపోతివమ్మ నువ్వు ఏ భూములంటే వెళ్ళిపోతివి తల్లి రేణుక ఎల్లమ్మ అమ్మలేని పిల్లలుంటేనేమో అనివమ్మ పాలంటారు తల్లేని పిల్లలుంటే దయ్యాల పాలంటారే ఎల్లమ్మ నీ కడలో పెట్టిన పిల్లలు ఏం వేసి వెళ్ళిపోదాం అనుకున్నావు ఎక్కడ వెళ్ళిపోతే ఇది నీకు న్యాయం ఇది నీకు ధర్మతేన ఇది నీకు పుణ్యమేనా ఎల్లమ్మో జాడ ఎవరు చెప్పాలనుకుండు రాముడు గంగదాది ఒడ్డు చేరవచ్చిండు గంగదేవి రెండు ప్రాధాన్యం పట్టిండు అమ్మమ్మ గంగదేవి తల్లి రేణుకాదేవి ఎల్లమ్మ నాకు కనరాకపాయే గంగదేవి నా తల్లి రేణుకాదేవి ఎల్లమ్మ ఎక్కడ వెళ్ళిపోయిందో ఏ రాజ్యం అంటే వెళ్ళిపోయిందో ఏ భూములు అంటే వెళ్ళిపోయిందో చూసి నాకు చెప్పమంటుండు పరశురాముడు బిడ్డ నీలారి గంగ బిడ్డ వీర గంగ చేతుల వెళ్ళి గంగ పన్నెండు చేతుల మావిర్తి గంగ అది చేతు లోపల జనాలు అరిచేతులు అంజనాలు కొట్టింది చుట్టుముట్టు లోకాలు రాజ్యాలు దృష్టించి కళ్ళ చూసింది కళ్ళవార చూసి ఏమంటుంది రామ
పరశురామని తల్లి రేణుకా దేవి ఎల్లమ్మను అనే మాటలకేగలేక కొట్టే దెబ్బలకేగలేక మాదిగ వాడలో లందగోలమందు నీ తల్లి ఎల్లమ్మ తలదాసుకుంది రామయ్య. రాముడు ఏమంటున్నావమ్మా గంగదేవి నా తల్లి రేణుకా ఎల్లమ్మ లందగోలమని తలదాసుకుందన్నావు. లందగోలకెళ్ళి నా తల్లి రేణుకా దేవి ఎల్లమ్మ ఎట్లా వెళ్తుందో ఏ ప్రకారం వెళ్తో నాకు మార్గం చెప్పమంటున్నాడు. పరశురామని తల్లి రేణుకా దేవి ఎల్లమ్మ లందగోలకెళ్ళు బయట దునకాలంటే నువ్వు బయలు వేషం కట్టాలి, నీ చెల్ల గౌరమ్మ జోగుర లేషం కట్టాలి. రాముడు ఏమంటున్నావు అమ్మా గంగదేవి బయట వేషం అంటున్నావమ్మా, జోగురా లేషం అంటున్నావమ్మా. మరి బయట వేషానికి జోగురా లేషానికి ఏమోడుస్తాయి అడిగిండు రాముడు. రామ పరశురామ బయట వేషానికి జోగురా లేషానికి బావ మర్దల్ల ఒడిసైతది. అదే ప్రకారం ఇద్దరు అన్నయ్యల్ల ఒడిసవ ఆళ్ళ మొగల ఒడిసైతారు. నీ తల్లి రేణుకా ఎల్లమ్మ లందగోలకెళ్ళి బయట దుంక లేకపోతే బయటికెళ్ళని చెప్పింది. గంగదేవి ఆ మాట వల్లప్పుడు రాముడు ఎర్రని గుడ్లకెత్తింది కోపము రా అయ్యా అయ్యా. ఈ ఇంటి వద్దంతా పిండి వాడే వరకిండు రాముడే రామయ్య. అమ్మ రేణుకా దేవి ఎల్లమ్మ ఎంత పాపాన్ని కొడి కడితే ఎల్లమ్మో. మరి రాముడేమో బయట వేషం కట్టినాడు, చెల్ల గౌరమ్మనేమో జోరలేశం కట్టుకొని మాదిగ వాడలో చేరవచ్చును రామయ్య. మాదిగ వాడల లందగోలాన్ని కళ్ళ చూసిండు. లందగోళం నలుపు తెలుపులు 76 పంచమన్న పట్టాలు కొట్టిన రాముడు. రాముడు ఏమంటుండు అమ్మా ఎల్లమ్మ కడి 7 మీటర్ల లోపల పట్టు మంచాల మీద ప్రబలించిన దాని మీద మురికి లందగోళం నీర వస్తున్నది. లందగోళం నలుపు తెలుపు 76 పంచమన్న పట్టాలు కొట్టిన 7 వల్ల కొబ్బరికాయలు నిమ్మకాయలు కనకటప్పులు కాలి కొమ్ము రడవేది నాదుల పరశురాముడు. 7 వల్ల కొబ్బరికాయలు నిమ్మకాయలు కనకటప్పులు కాలి కొమ్ము